హలో ఆల్ అండ్ వెల్కమ్ టు వ్యూ. మన ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాడు. ఈ జూలై 30th ఇండియాలో రిలీజ్ అవుతుంది కొత్త మూవీ. ఆల్రెడీ చాలా హైప్ ఉంది బ్రాండ్ న్యూ డేకి. దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. స్పైడర్ మ్యాన్ స్టోరీస్ లోనే కాదు, ఎంసీయూ కూడా ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవ్వబోతుంది. సో ఈ సినిమా రిలీజ్ కి ముందు అసలు ఇప్పటిదాకా స్టోరీ ఏంటి అనే కాదు, ఈ సినిమాలో ఏ క్యారెక్టర్స్ వస్తారు, ఈ సినిమా నుంచి మనమేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలానే అవెంజర్స్ డూమ్స్ డేకి దీనికి లింక్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అసలు ఇప్పటిదాకా జరిగిన స్టోరీ చిన్న రీక్యాప్ వేసేసుకుందాం. స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ ట్రిలజీ చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఎంసీయూ స్పైడర్ మ్యాన్ ని ఫస్ట్ టైం మనం చూసింది సివిల్ వార్ మూవీలో. టోనీ స్టార్క్ ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంతేకాదు ఐరన్ మ్యాన్ కోసం ఏదైనా చేసేస్తా అనేలా ఉంటాడు. హోమ్ కమింగ్ మూవీలో అయితే పీటర్ పార్కర్ తన హై స్కూల్లో జరిగే హోమ్ కమింగ్ డాన్స్ మేనేజ్ చేయడమే కాదు, అదే టైంలో వల్చర్ అనే ఒక డేంజరస్ విలన్ కూడా డీల్ చేయాలి. ఈ మూవీలో నా ఫేవరెట్ సీన్ అంటే బిల్డింగ్ కూల్పై స్టక్ అయిపోయినప్పుడు కమాన్ స్పైడర్ మ్యాన్ అని తన్ని తానే మోటివేట్ చేసుకుంటాడు. షెఫ్స్ కిస్ అంతే. ఇంకా సెకండ్ మూవీ అయిన ఫార్ ఫ్రమ్ హోమ్ టోనీ స్టార్క్ డెత్ తర్వాత జరుగుతుంది. ఎండ్ గేమ్ ఈవెంట్స్ తర్వాత బ్లిప్లో థానోస్ వైపౌట్ చేసిన వాళ్ళందరూ మళ్ళీ అయిపోతారు. దీనివల్ల చాలా వియర్డ్ థింగ్స్ జరుగుతాయి. బట్ పీటర్కి మాత్రం టోనీ స్టార్క్ లేని లోటు తెలియడమే కాదు, అది ఎలా ఫిల్ చేయాలో తెలియక చాలా ప్రెషర్ ఫీల్ అవుతాడు. మీన్ వెల్ హ్యాపీ అండ్ ఆంట్ మే రిలేషన్షిప్లో ఉంటారు. ఈ మూవీలో మిస్టీరియా విలన్ ఫేక్ విలన్స్ని క్రియేట్ చేసి వాళ్ళని ఓడించి వీడే హీరో అయిపోదాం అనుకుంటాడు. అంతేకాదు మూవీ లాస్ట్లో స్పైడర్ మ్యాన్ ఎవరో కాదు పీటర్ పార్కరే అందరికీ రివీల్ చేసేస్తాడు. ఇంకా ట్రిలజీలో ఫైనల్ మూవీ నో వే హోమ్. ఐడెంటిటీ లీక్ అయిపోయిన పీటర్ పార్కర్ పర్సనల్ లైఫ్ మొత్తం దరిద్రం అవుతుంది. తన లైఫే కాదు తన ఫ్రెండ్స్ లైఫ్ కూడా నాశనం అవుతుంది. కొంతమంది బాగానే ఉన్నా మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఒపీనియన్ నెగిటివే ఉంటుంది. తన క్లాస్మేట్స్ కూడా తను వియర్డ్గా చూస్తారు. లైఫ్లో నార్మల్స్ అనేది పోతుంది. ఇది అయ్యేలా లేదని చెప్పేసి ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ దగ్గరికి వెళ్ళి ఒక హెల్ప్ అడుగుతాడు. అందరూ తను మర్చిపోయేలాగా ఒక స్పెల్ ఏమని చెప్తాడు. కానీ ఆ స్పెల్ ఆల్టర్ చేయడం వల్ల మొత్తం మల్టీవర్స్కే డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. చాలా పోర్టల్స్ ఓపెన్ అవుతాయి. స్పైడర్ మ్యాన్ ఏ వరల్డ్స్లో అయితే ఉన్నాడో ఆ వరల్డ్స్లో వీళ్ళని ఎవరికైతే పీటర్ ఐడెంటిటీ తెలుసో వాళ్ళందరూ మన ఎంసీయూ స్పైడర్ మ్యాన్కి అట్రాక్ట్ అవుతారు. చిన్నప్పటి నుంచి మనం చూసిన స్పైడర్ మ్యాన్ విలన్స్ వచ్చేస్తారు. అన్ఫార్చునేట్లీ ఈ విలన్స్ని క్యూర్ చేసే ప్రాసెస్లో గ్రీన్ గాబ్లిన్ అటాక్ చేస్తాడు. అండ్ ఈ ప్రాసెస్లో ఆంట్ మే చనిపోతుంది. పీటర్ లైఫ్ ఇంతకన్నా వరుస అవ్వదు అనుకున్న ప్రతిసారి అంతకన్నా దరిద్రం ఏదో అవుతానే ఉంటుంది కదా. ఇదే టైంలో విలన్సే కాదు, పోర్టల్స్ ఉండి వేరే వరల్డ్స్లో ఉన్న స్పైడర్ మ్యాన్ కూడా వచ్చేస్తారు. మన చిన్నప్పుడు స్పైడర్ మ్యాన్ టోబీ మెగ్వైర్ అలానే ఆండ్రూ గార్ఫీల్డ్ ఎంసీయూ వరల్డ్కి అఫీషియల్లీ ఎంట్రీ ఇచ్చేస్తారు. లాస్ట్కి ఈ ముగ్గురు స్పైడర్ మ్యాన్ కలిసి విలన్స్ని వెనక్కి పంపిస్తారు. వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మూవీ లాస్ట్లో మన స్పైడర్ మ్యాన్ చాయిస్ తీసుకుంటాడు. తన్ని వరల్డ్ అంతా మర్చిపోయేలాగా చేసేయమని చెప్తాడు. అదొక్కటే మార్గం అంటాడు. ఎంజే నో చెప్తుంది, అయినా కూడా వినడు. మళ్ళీ నేను నిన్ను కలిసి పరిచయం చేసుకుంటా, నీకు గుర్తు చేస్తా అని చెప్తాడు. స్పెల్ వేస్తారు, మొత్తం అందరూ స్పైడర్ మ్యాన్ మర్చిపోతారు. అంతా అయిపోయినాక ఎంజేని కలుద్దామని వెళ్తాడు, గుర్తు చేద్దాం అనుకుంటాడు. కానీ ఎంజే లైఫ్ చాలా నార్మల్గా ప్రశాంతంగా ఉండడం చూసి తన లైఫ్లో పీటర్ పార్కర్ లేకపోతేనే బాగుంటుంది అనుకొని ఇక పరిచయం చేసుకోకుండా వెళ్ళిపోతాడు. ఫస్ట్ టైం తన దగ్గర స్టార్క్ టెక్ లేదు, ఆంట్ మే లేదు, ఫ్రెండ్స్ లేరు, అసలు తన ఐడెంటిటీయే లేదు. పీటర్ పార్కర్ ఈజ్ అట్ అన్ ఆల్ టైమ్ లో అండ్ హీ స్టిల్ స్పైడర్ మ్యాన్. బ్రాండ్ న్యూ డే మూవీ ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. పీటర్ పార్కర్ ఎంత దరిద్రంలో ఉంటే మన ఫ్యాన్స్గా అంత ఎక్కుతుంది. ఎందుకంటే తన దరిద్రంలో మన దరిద్రం వెతుక్కొని రిలేట్ అవుతాం కాబట్టి. ఈ మూవీలో స్టోరీ కూడా పీటర్ పార్కర్ జీవితం ఎంత సంకరం అయిపోయింది అనే ఆస్పెక్ట్ బాగానే కవర్ చేశారు అనిపించింది. ట్రైలర్ చూశారు కదా, పీటర్కి ఏదో అవుతుంది, మ్యూటేట్ అవుతూ ఉంటాడు, ఏదేదో కొత్త పవర్స్ వస్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఆర్గానిక్ వెబ్బింగ్ కూడా పెట్టారు. అది కంట్రోల్ చేయడం కోసం బ్రూస్ బ్యానర్ దగ్గరికి వెళ్తాడు. ఆల్సో పనిషర్కి పీటర్కి ఎలా పరిచయం అయింది అనేది కూడా మూవీలోనే చూడాలి. ఇప్పుడు అసలు ఓవరాల్ లింక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వాట్ టు ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ మూవీ చూసేద్దాం. ఈ మూవీలో ద హ్యాండ్ ఉన్నారు. ఈ వారియర్స్ బ్యాచ్ అంతా యూజువల్లీ డేర్ డెవిల్కి మెయిన్ విలన్స్. ఆల్రెడీ డేర్ డెవిల్ క్యామియో ఇచ్చాడు నోవే హోమ్లో. ఇందులో డేర్ డెవిల్ విలన్స్ వచ్చారు. అలానే పనిషర్ కూడా వచ్చాడు, వచ్చి అనదర్ డేర్ డెవిల్ లింక్. డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 చూస్తే అందులో పనిషర్ ఉండడు. సో అక్కడ లేకుండా ఇక్కడ స్పైడర్ మ్యాన్తో ఉన్నాడా? ఉంటే ఎందుకు ఉన్నాడు? మేయర్ ఫిస్క్ యాంటీ విజిలాంటీ లా నడుస్తున్న టైంలోనే ఈ స్టోరీ కూడా అవుతుందా? మోస్ట్లీ ఎస్ అనే అనుకుంటున్నా. ఇంకా హల్క్ విషయానికి వచ్చేస్తే ఎంతైనా హల్క్కి అన్యాయం చేశారండి. ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ తర్వాత అసలు ఈ క్యారెక్టర్ని సరిగ్గా ట్రీట్ చేసిందే లేదు. స్మార్ట్ హల్క్ అని తీసుకొస్తారు కానీ ఆ ప్రాపర్ మాన్స్టర్ ఫైట్ అయితే ఆ రాగ్నరాక్ ఫైట్ తర్వాత ఇంకోటి పడలేదు. ఫైనల్లీ ఇన్నాళ్ళకి హల్క్ ప్రాపర్గా హల్క్ అవుట్ అవడం చూడబోతున్నాం అనిపిస్తుంది. స్పైడర్ మ్యాన్ వర్సెస్ హల్క్ వుడ్ బి అన్ అమేజింగ్ ఫైట్. ఆల్సో ఫన్ ట్రివియా, కామిక్స్లో కూడా ఇలా పీటర్ని అందరూ మర్చిపోతారు, బ్రూస్ బ్యానర్ కూడా మర్చిపోతాడు, కానీ హల్క్కి మాత్రం పీటర్ గుర్తుంటాడు. అసలు వరల్డ్లో ఎవ్వరూ లేక లోన్లీ ఉన్న పీటర్ని కనీసం హల్క్ అయినా గుర్తుపెట్టుకున్నాడు అనిపిస్తుంది. సచ్ ఎ స్వీట్ మూమెంట్. అది మూవీలో కూడా రీక్రియేట్ చేస్తే బాగుండు. ఆల్సో హల్క్ లైఫ్లో కూడా చాలా చేంజెస్ అయ్యాయి. ఎండ్ గేమ్ ఈవెంట్స్ తర్వాత బ్రూస్ బ్యానర్ అయితే కంట్రోల్లోకి వచ్చేసాడు. బట్ స్మార్ట్ హల్క్ వాజ్ స్టిల్ దేర్ బికాస్ షీ హల్క్ సిరీస్లో మీరు ఎవరు చూసుండర్లే. బట్ స్టిల్
ఒకవేళ చూసుంటే హల్క్ క్యామియోస్ ఉంటే అందులో జెన్నిఫర్కి హల్క్ పర్సన్ ఎలా కంట్రోల్ చేయాలో నేర్పించడానికి ట్రై చేస్తాడు. అలానే లాస్ట్లో హల్క్ ఒక కొడుకు కూడా ఉంటాడు. రాగ్నరాక్ మూవీ అప్పుడు హల్క్ ప్లానెట్ సకార్కి పోయాడు కదా, అక్కడే ఈ కొడుకు పుడతాడు. యాక్చువల్లీ ఇది ప్లానెట్ హల్క్ అనే ఒక కామిక్ స్టోరీ లైన్ నుంచి తీసుకున్న బిట్. ప్లానెట్ హల్క్ అనేది అసలు సోలో హల్క్ మూవీ అయి ఉండాలి, కానీ ఎంసీ మాత్రం అన్యాయం చేసిందండి. ఈ స్టోరీని ముక్కలు చేసింది. థార్ రాగ్నరాక్లో ఒక పార్ట్ అడాప్ట్ చేశారు, మిగతాది మనకు తెలియదు ఏమైందో. బట్ కామిక్స్లో అయితే హల్క్ బేసికల్లీ ప్లానెట్ సకార్ కింగ్ అవుతాడు. తన కొడుకు పేరు స్కార్. వీడిని ప్రాబబ్లీ ఎంసీలో లైట్ తీసుకుంటారేమో, బట్ చెప్పలేము. ఇంకా కెవిన్ ఫైగి అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ చేస్తారు ఎలైనా క్యామియో ఉంటుంది ఈ మూవీలో అని. అది మూవీలో ఉంటుందా, పోస్ట్ క్రెడిట్స్లో ఉంటుందా ఇంకా తెలీదు. ఆల్సో థండర్ బోల్ట్స్లో మెంబర్కి స్పైడర్ మ్యాన్తో ఏం పని అంటే డూమ్స్డే స్టోరీ లైన్కి డైరెక్ట్ కంటిన్యూషన్ ఉండొచ్చు ఈ మూవీ నుంచి. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాం, అది కూడా చూసేయండి. ఆల్సో ట్రైలర్స్ అన్నింటిలో సీక్రెట్గా ఉంచిన ఇంకొక యాక్టర్ షేడీ సింగ్. స్ట్రేంజర్ థింగ్స్తో పాపులర్ అయింది ఈమె, చాలా మంచి యాక్టర్. అసలు ఆడిషన్ కూడా తీసుకోకుండా ఈ మూవీలో ఒక సీక్రెట్ రోల్ ఆఫర్ చేశారు. మార్కెటింగ్లో అయితే కనిపిస్తుంది, ఇంటర్వ్యూస్ అండ్ ప్రెస్ మీట్స్ ఇస్తుంది, కానీ మూవీలో ఏం రోల్ అనేది ఇంకా చెప్పలేదు. చాలామంది అనుకుంటున్న థియరీస్ ఏంటంటే, ఫస్ట్ది జీన్ గ్రే క్యారెక్టర్కి క్యాస్ట్ చేశారు ఏమని అని చెప్పేసి. జీన్ గ్రే ఒక మైండ్ కంట్రోల్ పవర్స్ ఉన్న మ్యూటెంట్, ఎక్స్మెన్లో ఒక పార్ట్. ఆల్రెడీ ఎక్స్మెన్ రివీల్ అయితే చేశారు డూమ్స్డే ట్రైలర్లో. సో దానికి ఈమెకి ఎలాంటి లింక్ ఉంటుంది అనేది ఇంకా తెలీదు. ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతున్న ఇంకో ఫనీ రూమర్ ఏంటంటే, జెండయా తను ప్లే చేసిన క్యారెక్టర్స్ చనిపోతే ఆ ప్రెస్ మీట్స్ ఆర్ ప్రమోషన్స్లో బ్లాక్ డ్రెస్ వేసుకుంటుందని. ఈ మూవీ ప్రమోషన్స్లో కూడా బ్లాక్ డ్రెస్ వేసుకుంది. సో ఎంజే క్యారెక్టర్ని లేపేస్తారని అంటున్నారు. ఇక్కడి నుంచి వచ్చిన గెస్సే, బట్ షేడీ సింగ్ అసలు జీన్ గ్రే కాదు, గ్వెన్ స్టేసీ అని కొంతమంది ఫిక్స్ అయ్యారు. అండ్ ఇట్ కైండ్ ఆఫ్ మేక్ సెన్స్, ఎందుకంటే గ్వెన్ స్టేసీ అండ్ స్పైడర్ మ్యాన్ లవ్ స్టోరీ కూడా బాగుంటుంది. అండ్ ఇప్పటిదాకా ఎంసీలో గ్వెన్ స్టేసీ రాలేదు, మేబీ ఇక్కడ నుంచి రావచ్చేమో. మీరేమంటారు? షేడీ సింగ్ జీన్ గ్రేయా ఆర్ గ్వెన్ స్టేసీయా? కింద కామెంట్స్లో పెట్టండి. సో దిస్ ఈజ్ వాట్ ఐ థింక్ అబౌట్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. రీక్యాప్ వేసాం, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో చెప్పేసాం. ఒకవేళ మేమేమైనా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థై వ్యూ.